న్యాయ వ్యవస్థ అనేది వైట్ పేపర్ లాగా ఉంటుంది, ఫీల్ అవుతుంది. దాంతో తను నిందితుడిని పోలీస్ రూట్లో నుంచి కాకుండా తను ఆ నిందితుడి వైపు నుంచి, అంటే పోలీసులు ఇతనే తప్పు చేశాడు అంటే అతను తప్పు కాదు అన్న కోణంలో నుంచి వెరిఫై చేసినప్పుడు యువతలో ఉన్న రైట్ ఆర్ రాంగ్ కనబడుతుంది. ఇది మంచి అనిపించవచ్చు, చెడు అనిపించవచ్చు. సాధారణంగా న్యాయమూర్తులు న్యాయం జరగాలంటే ఆ కోణంలో నుంచి అన్నటువంటిది చూస్తుంటారు. అట్లాగే అమెరికాలో కూడా ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే చొరబాటుదారులు ఉంటారో ప్రభుత్వం పోలీసు ఏమంటారు, అక్రమంగా చొరబడ్డారు, డబ్బులు ఇచ్చి చొరబడ్డారు, లేకపోతే సరిహద్దులు దాటి చొరబడ్డారు అంటుంటారు. అదే సందర్భంలో వీళ్ళని అక్కడ అడుగుతారు, నీ పరిస్థితి ఏంటి అంటే ఇట్లా అమ్మా నాన్న లేరు, లేకపోతే మా దేశంలో ఎవరో వేధిస్తున్నారు, అందుకని బతకడం కోసం ఈ దేశానికి వచ్చాను, మీరంటే చాలా గొప్పోళ్ళు, మీ దేశం అంటే గొప్పది అని చెప్తే దాన్ని వీళ్ళు పాజిటివ్గా తీసుకుని వాళ్ళకి అక్కడ ఉండడానికి, అక్రమ చొరబాటుదారులు అక్కడ ఉండడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏదైతే ఇమ్మిగ్రేషన్ లాస్లో వీళ్ళకున్న ఎక్స్క్లూజివ్ పవర్స్ వాడుతున్న న్యాయమూర్తుల్ని ఐడెంటిఫై చేశారు ఎలన్ మాస్క్, ట్రంప్ కలిసి. ఒక 20 మందిని ఇప్పుడు ఆ ఉద్యోగాల నుంచి తొలగించారు. న్యాయమూర్తుల్నే ఆ విధుల్లో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.